వెల్కమ్ టు ద స్పెషల్ షో విత్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అన్న వెంటనే మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి టక్కున గుర్తొస్తాయి. ఆ కోర్సెస్ చాలా హైలైట్ ఆ యూనివర్సిటీలోని ఎవరు అడిగినా చెప్తారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి కూడా బీబీఏ అండ్ ఎంబీఏ కోర్సెస్, బిజినెస్ స్కూల్ కోర్సెస్ అందిస్తున్నారు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. అది కూడా విజయవాడ అండ్ హైదరాబాద్ క్యాంపస్లో స్టార్ట్ కాబోతున్న ఈ కోర్సెస్కి సంబంధించిన స్పెసిఫిక్ ఫీచర్స్ అండ్ స్పెషాలిటీస్ మనతో మాట్లాడడానికి విజయవాడ టీవీ9 స్టూడియో నుంచి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ ఎం కిషోర్ బాబు గారు, డైరెక్టర్ కేఎల్ యూనివర్సిటీ. నమస్తే సార్. అండ్ అలాగే డాక్టర్ పి వెంకటేశ్వరరావు, హెచ్ఓడి బీబీఎం కేఎల్ బిజినెస్ స్కూల్. నమస్తే సార్. సార్, ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందర నా ఫస్ట్ క్వశ్చన్ కిషోర్ గారు మీతోనే స్టార్ట్ చేస్తే, కేఎల్ యూనివర్సిటీలో బిజినెస్ స్కూల్ ఆఫర్ చేసే కోర్సెస్కి సాధారణంగా బీబీఏ ఎంబీఏ కోర్సెస్ బయట చదివేదానికి ఏంటంటే డిఫరెన్స్? వై ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ? చాలా మంచి ప్రశ్న మేడం. కేఎల్ యూనివర్సిటీ అనేది బేసికల్గా ఒక విద్యారంగంలో అనేక ప్రమాణాలని నెలకొల్పుతూ ఈ మధ్య ఇచ్చినటువంటి ఎంహెచ్ఆర్డి నిర్ఫ్ ర్యాంకింగ్స్లో కూడా మాది 41. అది కూడా టాప్ 50లో ఇండియా దగ్గరగా ఇండియాలో మొత్తం 1700 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. వాటిలో 41 అనేది అత్యున్నత ర్యాంక్ అండి. మేము కన్సిస్టెంట్గా గత 4 సంవత్సరాలుగా దీన్ని సాధిస్తున్నాం. ముఖ్యంగా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక తురుపుముక్క మా యొక్క కేఎల్ యూనివర్సిటీలో. ఇంజనీరింగ్తో పాటుగా ఎంబీఏ అలాగే బీబీఏ అనేవి మోస్ట్ యాక్సెప్టెడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే రెండవది మా యొక్క కేటగిరీ 1 అంటే ఏంటంటే A++ వచ్చినటువంటి ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్క యూనివర్సిటీకి నాక్ వాళ్ళు అత్యున్నత ప్రమాణాలు, అలాగే విద్యా విధానాలు, అలాగే అధ్యాపక నిష్ఠాతలు ఇవన్నీ కలిపి నాక్ వాళ్ళు మాకు A++ ఇచ్చారు. అవి కూడా 26 యూనివర్సిటీసే ఉన్నాయి. మాకే కేటగిరీ 1 ర్యాంక్లో ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇంజనీరింగ్తో పాటుగా ఎంబీఏ బీబీఏ కూడా ఈ యొక్క యూనివర్సిటీ యొక్క అభ్యున్నతికి అలాగే అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది. మీరు అడిగిన ప్రశ్న, కేఎల్ బిజినెస్ స్కూల్లో బీబీఏ అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఏ రకంగా డిఫరెంట్ ఎలా అంటే బేసికల్గా అప్రోచ్ అండి. మిగిలిన అఫిలియేట్ కాలేజ్లో ఏంటంటే స్టేట్ యూనివర్సిటీ జనరల్గా ఆ యొక్క సిలబస్ని 3 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే 4 సంవత్సరాలకు ఒకసారి మారుస్తుంటాయి. అదే మా దగ్గర ప్రతి 6 నెలలకి ఈ యొక్క పరిశ్రమలు అలాగే ఇండస్ట్రీ యొక్క రిక్వైర్మెంట్స్ అలాగే ఉద్యోగాల కోసం ఎలా చేస్తే ఈ యొక్క స్టూడెంట్కి పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత అలాగే తను కోరుకున్న రంగంలో తనకు కావాల్సినటువంటి ఉద్యోగం ఇప్పించాలంటే ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ అవుతుందండి. అది కేఎల్ బిజినెస్ స్కూల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొకటి, మా యొక్క అధ్యాపక బృందం కూడా అందరూ కూడా డాక్టరేట్స్ అండి. మేము తీసుకునేటప్పుడే వాళ్ళని ఏరికోరి తీసుకుంటాం. వారి యొక్క రంగం, వారి యొక్క పారిశ్రామిక అనుభవం అలాగే విద్యార్హతలు ఇవన్నీ కూడా మా యొక్క ఎంపికలో ముఖ్య భాగాలు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే విద్యా విధానంలో అనేక మార్పులు ఒరవడి నిర్దేశిస్తారండి. అలాగే మా దగ్గర కరికులం ఎప్పుడు కూడా కేస్ స్టడీ అప్రోచ్లో ఉంటుందండి. ప్లస్ ఇవి కాకుండా 75-25 అంటామండి. అంటే 75% మా యొక్క అధ్యాపకుడు బోధిస్తే మిగిలిన 25% ఈ యొక్క ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ క్లాస్ని టీచ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దానివల్ల ఏమంటే మీకు ఒక మంచి బ్లెండెడ్ లెర్నింగ్ అండి. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఇన్పుట్స్ రెండు ఇవ్వడం వల్ల విద్యార్థికి ఈనాడు జరుగుతున్నటువంటి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే ఏ యొక్క విధానాలు వెళ్తున్నాయి, వీటన్నిటి మీద ఒక అవగాహన వస్తుంది. తద్వారా తను ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. ఇంకా లాస్ట్ అప్రోచ్ ముఖ్యంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇన్ కేఎల్ బిజినెస్ స్కూల్ ఈజ్ టోటల్ డిఫరెంట్ అండి. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కరికులంలో ఇన్కార్పొరేట్ చేయడం వల్ల భావ వ్యక్తీకరణ అలాగే వాళ్ళ యొక్క అనలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కేస్ స్టడీలో అవకొస్తుంది. ఇంకొకటి, మా దగ్గర ఏఎల్ఎంస్ అంటాం, అంటే యాక్టివ్ లెర్నింగ్ కాంపనెంట్స్ అంటాం. ఇవి జనరల్గా చాలా రేర్గా ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్లో. ముఖ్యంగా ఆపరేషనల్ వర్కౌట్, రీడింగ్ సెమినార్, అలాగే మా దగ్గర కేస్ స్టడీ అప్రోచ్, దెన్ గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా మా యొక్క కరికులంలో భాగం. కాబట్టి ఈ యొక్క బిజినెస్ స్కూల్లో డిఫరెంట్ అప్రోచ్తో అండ్ ఇండస్ట్రీ ఎడ్జ్తో ఉన్నటువంటి కరికులం ఉండటం వల్ల ప్రతి విద్యార్థి తను కోరుకున్న ఉద్యోగం సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కేఎల్ బిజినెస్ స్కూల్ ద్వారా అందించే ప్రోగ్రామ్స్, కోర్సెస్ కి సంబంధించి చెప్పండి సార్. కేఎల్ బిజినెస్ స్కూల్ విజయవాడ క్యాంపస్ నుండి బీబీఏ జనరల్ ప్రోగ్రామ్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్, బీబీఏ స్ట్రాటజిక్ ఫైనాన్స్ ప్రోగ్రామ్. ఈ కోర్సుని బీబీఏ సిఎంఏ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. అంటే ఈ కోర్సులో జాయిన్ అయిన పిల్లలు సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సర్టిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఇది యుఎస్ బేస్డ్ సర్టిఫికేషన్.
నెక్స్ట్ బీబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ కోర్సును మేము లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో నడుపుతున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో. నెక్స్ట్ బీబీఏ ఏసీసీఏ ప్రోగ్రామ్ ఇస్ దేర్. బీబీఏ ఏసీసీఏ ప్రోగ్రామ్ అంటే ఇది యూకే బేస్డ్ సర్టిఫికేషన్, అకౌంటింగ్ సర్టిఫికేషన్. ఈ 5 కోర్సులు బీబీఏలో నడుపుతున్నాము. లా స్కూల్ ద్వారా బీబీఏ ఎల్ఎల్బిని కూడా ఆఫర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎంబీఏ కోర్సులకు వచ్చేటప్పటికి ఎంబీఏ జనరల్, ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్, ఎంబీఏ స్ట్రాటజిక్ ఫైనాన్స్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎంబీఏ సిఎంఏ ప్రోగ్రామ్, ఎంబీఏ ఏసీసీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నుంచి పిహెచ్డి కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. మేము మాకున్నటువంటి హైదరాబాద్ క్యాంపస్ ద్వారా ఈ కోర్సులన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఇక్కడ విజయవాడ క్యాంపస్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్లు ఉన్నారు, మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ తెలంగాణ స్టూడెంట్లు, హైదరాబాద్ స్టూడెంట్లు సౌలభ్యం కోసం మా యూనివర్సిటీ హైదరాబాద్లో కూడా మాకు ఆఫ్ క్యాంపస్ ఉంది. అక్కడి నుంచి ఈ కోర్సులన్నీ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఈ కోర్సులన్నీ కూడా రకరకాల కోర్సులు, అంటే స్టూడెంట్ క్యాన్ చూస్. బీబీఏ జనరల్ అనేది అందరూ ఆఫర్ చేస్తున్న కోర్సు. ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ స్పెషలైజేషన్స్ దే కెన్ ఎయిదర్ గో ఫర్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, సిఎంఏ, ఎల్ఎస్సిఎం అండ్ బీబీఏ ఏసీసీఏ. సిమిలర్లీ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ డిఫరెంట్ ఎంబీఏ కోర్సెస్, ఎంబీఏ జనరల్ అండ్ ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్, ఎంబీఏ స్ట్రాటజిక్ ఫైనాన్స్ అండ్ ఎంబీఏ ఏసీసీఏ ప్రోగ్రామ్. సో ఈ కోర్సులన్నింటిలో నుంచి వాళ్ళు చూస్ చేసుకోవచ్చండి. సో ఎంబీఏలో ఉన్న మనకి స్పెషలైజేషన్స్ ఏంటి సార్, అండ్ ఒక స్టూడెంట్ ఎలా వాటిని సెలెక్ట్ చేసుకోవాలి? సహజంగా ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఐఎం వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు 1956లో అండి. అయితే దేశవ్యాప్తంగా జనరల్గా ఏంటంటే ఒక ఫంక్షనల్ స్పెషలైజేషన్ అంటే మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2009లో వివిధ డెవలప్మెంట్స్ వల్ల మా యొక్క కేఎల్ బిజినెస్ స్కూల్ డ్యూయల్ స్పెషలైజేషన్ ఇవ్వడం జరిగిందండి. స్టూడెంట్ 2 స్పెషలైజేషన్స్, మార్కెటింగ్ ఫినాన్స్ కానీ, మార్కెటింగ్ హెచ్ఆర్ కానీ, లేదా ఫినాన్స్ హెచ్ఆర్ కానీ అలా తీసుకొని ప్లస్ ఒక సెటిల్ స్పెషలైజేషన్ తీసుకునే విధంగా చేసాం. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర 9 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయండి సెక్టర్లో. అది కూడా హెల్త్ కేర్, రిటైలింగ్, బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, దెన్ ఇన్సూరెన్స్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, ఇలా ఫార్మా మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇలా 9 రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి తనకు నచ్చినటువంటి ఒక రంగంలో తీసుకోవచ్చు. ప్లస్ ఇవి కాకుండా 2 ఫంక్షనల్ స్పెషలైజేషన్స్, మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ కానీ, లేదా దాంతో బిజినెస్ అనలిటిక్స్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ అనేది బాగా నడుస్తుంది కాబట్టి ఈ మధ్య మేము ప్రతి స్టూడెంట్ని బిజినెస్ అనలిటిక్స్ ఒక ఆప్షన్గా తీసుకోమని మేము వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా దగ్గర బిజినెస్ అనలిటిక్స్లో కానీ, అలాగే ఎస్ఐపి సర్టిఫికేషన్ ద్వారా టీసీఎస్లో 24 మంది మంచి ప్యాకేజ్తో బయటికి వెళ్ళారండి. అలాగే లాస్ట్ ఇయర్ బైజూస్ వాళ్ళు కూడా 10.2 lakhsతో మా వాళ్ళు 2 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. మాకందరికీ చాలా గర్వకారణం, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఒక మంచి ప్యాకేజ్తో బయటకు వెళ్తే యూనివర్సిటీకి ఆనందం, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని స్పెషలైజేషన్స్లో అండి ప్రత్యేకంగా ఎవ్రీ స్టూడెంట్ బిజినెస్ అనలిటిక్సే చేయలేకపోవచ్చు కదా, అంటే మిగిలిన అదర్ బ్రాంచెస్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఓవరాల్గా ఒక అగ్రిగేట్గా మాట్లాడితే కేఎల్ బిజినెస్ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ ప్లేస్మెంట్స్ అనేవి మా దగ్గర 100% అనేది లాస్ట్ 13 years అండి. ఈవెన్ మమ్మల్ని యాక్చువల్ క్వశ్చన్ వేసారు 100% ఎలా పాసిబుల్, బట్ అది ప్రతిసారి మేము ప్రూవ్ చేస్తూ వచ్చాం. ముఖ్యంగా బిజినెస్ స్కూల్లో ఏ స్టూడెంట్ కూడా వితౌట్ ప్లేస్మెంట్ వెళ్ళిన దాఖలాలు లేవండి. అంటే గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాట్లాడుతున్నారా మీరు? అందరికండి మేము ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ కూడా వీ అచీవ్డ్ 100% ప్లేస్మెంట్స్. యావరేజ్ శాలరీ వచ్చేసరికి 4 లక్షల వరకు ఉంటుందండి. లాస్ట్ ఇయర్ 10 lakhs హైయెస్ట్ శాలరీ తోటి ప్యాకేజ్ ఇచ్చాం మేము. మా దగ్గర వచ్చే కంపెనీల్లో బైజూస్ కంపెనీ, నెక్స్ట్ టీసీఎస్, హెచ్సిఎల్, సుందరం ఫైనాన్స్, నెక్స్ట్ ఐసిఐసిఐ. సార్ ఒక కామన్ పర్సన్ కి టీవీ చూస్తున్న వాళ్ళకి ఉండే డౌట్, నేను ఒక సాధారణ వ్యక్తిగా అడుగుతున్నాను సార్. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివాడు ఒక స్టూడెంట్, బీబీఏ చదివాడు బిజినెస్ స్కూల్లో, బీబీఏ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసి బయటకు వచ్చాడు. అతనికి కూడా అంత సాలరీ వచ్చే అవకాశాలు ఉంటాయి? డెఫినెట్ గా అండి. మన దగ్గర ఎంత చదవాలో అంత స్టేజ్ వస్తుంది కదా జాబ్ లో. డెఫినెట్ గా అండి. మా దగ్గర ఏంటంటే ఇది చాలా డిజైన్, కోర్స్ డిజైన్ అలా పర్టికులర్ గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక బీబీఏలో మేము క్యాంపస్ టు కార్పొరేట్ అని ప్రతి సెమిస్టర్లో 6 courses చేపిస్తాం వాళ్ళ చేత. దాంట్లో ఏంటంటే మేము ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ మీద ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి ఏంటంటే ఈ ట్రైనింగ్ ఈ ప్రైవేట్ కంపెనీలో జాబ్కే కాదు,
వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఆర్బీఐ కానీ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు కానీ కంప్లీట్ సెమిస్టర్స్ పాటు 6 కోర్సెస్లో ఇవ్వటం అంటే సాధారణంగా ఈ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా సమ్మర్లో ఒక నెల 2 నెలలు తీసుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కానీ మేము విల్ గివ్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ వాళ్ళకి కేళ్ళులోనే కాదు, లైఫ్లో ఎప్పుడు వాళ్ళు జాబ్ మారాలన్నా కూడా వాళ్ళ దగ్గర అవసరమైనటువంటి స్కిల్స్ ఉంటాయి. వాళ్ళకి జాబ్ చేస్తూ ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నట్టు మీరు చెప్తున్నారు. నెక్స్ట్ అండ్ ఇంకా మేము బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక 4 కోర్సులు ఇస్తాము 4 సెమిస్టర్లో. వాళ్ళకి ఫారిన్ లాంగ్వేజ్ ఒకటి నేర్పుతాము, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా ఏంటంటే మా కోర్సెస్ కూడా చాలా అప్డేటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏలో ఇప్పుడు లేటెస్ట్ కోర్సులు అయినటువంటి డేటా అనలిటిక్స్ మీద, నెక్స్ట్ బిజినెస్ మోడల్ జనరేషన్ అని లేటెస్ట్గా ఇదే సెమిస్టర్లో ప్రవేశపెట్టాము. డిజిటల్ మార్కెటింగ్ మోడల్స్ అని ప్రవేశపెట్టాము. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని. ఇలా ఏంటంటే మేము ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సో అలా ఇస్తాము. మా దగ్గర పిల్లలు కూడా బీబీఏ చదివిన పిల్లలు ఎంతమందికి అయితే ప్లేస్మెంట్స్ కావాలో అంతమందికి ప్లేస్మెంట్ ఇస్తాము. హయ్యర్ స్టడీస్కి వెళ్ళేవాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్తారు. వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ గ్రాడ్యుయేషన్, at any time of their life, if they want to write another exam and go for a new job, our training will be very much sufficient and enough. సో కేల్ యూనివర్సిటీ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అని తెలిసింది, దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? కేల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ 2007లో స్టార్ట్ చేసామండి. మన సౌత్ ఇండియాలో టాప్ 3లో మనం ఉంటామండి ఎస్ఎఫ్సి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్లో. ప్రస్తుతం మనకి కేల్ యూనివర్సిటీలో 81 ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాలతో మనకి అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, అలాగే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఇవన్నీ కూడా టాప్ 5లో ఉన్నాయండి. వాటితో మనం చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్ యొక్క ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మా యొక్క యూనివర్సిటీలో మా మేనేజ్మెంట్ వారు ఈ యొక్క ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వీటిలో స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. స్టడీ అబ్రాడ్ అంటే ఏంటి అంటే, ఒకవేళ స్టూడెంట్ కనుక 2వ సంవత్సరం బీబీఏ తర్వాత కానీ లేకపోతే మొదటి సంవత్సరం ఎంబీఏ తర్వాత కనుక విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ అంతా కేల్ యూనివర్సిటీలో ఫ్రీగా చేయడం జరుగుతుందండి. అట్లాగే ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన టోఫెల్ ఎంత ఉండాలి, ఐఎల్ స్కోర్ ఎంత ఉండాలి, ప్లస్ పియర్సన్ ఇంగ్లీష్ టెస్ట్ అని ఉపయోగపడుతుందా. ఎందుకంటే అమెరికన్ రిక్వైర్మెంట్స్ వేరు, అలాగే ఆస్ట్రేలియా ఇస్ డిఫరెంట్, అలాగే మీకు యూరోప్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంది. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి అతనికి ఉన్నటువంటి పొటెన్షియల్ని బట్టి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. స్టడీ అబ్రాడ్లో 4 రకాలు ఉంటాయండి. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అంటాం, నెంబర్ 2 సెమిస్టర్ అబ్రాడ్ అంటాం, నెంబర్ 3 ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటే 1 సంవత్సరం ఇక్కడ 2వ సంవత్సరం ఫారిన్లో, అలాగే 4వ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ అబ్రాడ్ అంటామండి. ఇవన్నీ కూడా స్టడీ అబ్రాడ్ కిందే వస్తాయి. ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, అలాగే అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఎంతవరకు చేయాలి, లేదు విదేశాలను స్థిరపడాలి అంటే స్టడీ అబ్రాడ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అది స్టడీ అబ్రాడ్కి జనరల్గా తనకి చేరిన మొదటి సంవత్సరంలో అతనికి ఓరియంటేషన్ తీసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే అతనికి ప్రొఫైలింగ్, అలాగే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి. ప్లస్ అతని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, స్కిల్ సెట్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మ్యాప్ చేయడం చాలా ప్రధానం అండి. దానికి అనుగుణంగా మనం స్టడీ అబ్రాడ్ చేస్తాం. ముఖ్యంగా బీబీఏ నుండి చాలామంది స్టూడెంట్స్ మా వాళ్ళు 2nd ఇయర్ తర్వాత అలాగే 3rd ఇయర్ తర్వాత విదేశాల్లో వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అది మా అందరికీ చాలా ఆనందం ఇచ్చేటువంటి విషయం. స్పెసిఫిక్గా అండి ఈ ట్రిమ్మింగ్ ప్రోగ్రామ్స్, సెమిస్టర్ అబ్రాడ్, ఇంటర్న్షిప్ అబ్రాడ్, వీటి గురించి డీటెయిల్డ్గా ఏమైనా చెప్తారా? తప్పకుండా అండి. ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే 2 సంవత్సరాలు ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో, అలాగే 3వ సంవత్సరం విదేశాల్లో చదివితే ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అంటాం. దీనిలో ఏంటంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అవుతాయండి. ఇక్కడ చదివినటువంటి సబ్జెక్ట్లో తెచ్చుకున్నటువంటి అన్ని స్కోర్స్ ఆ యొక్క దేశానికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ 4వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం చేసిన తర్వాత అక్కడే ఉపాధి తెచ్చుకుంటే వాటి ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ జనరల్గా 2 అవుట్కమ్స్ ఉంటాయి. అంటే ఒకటి హైయర్ ఎడ్యుకేషన్, అంటే పీజీలో చేరచ్చు, లేకపోతే డిగ్రీ తర్వాత అక్కడే సెటిల్ అయిపోవచ్చు. అది కూడా వర్క్ పర్మిట్ 1.5 years ఇస్తారు. ఆ వర్క్ పర్మిట్ తర్వాత మనం H1B అమెరికా అయితే మార్చుకోవాలి. అది కూడా 4 years చేస్తే కానీ మీకు గ్రీన్ కార్డ్ అవన్నీ ఎలిజిబిలిటీ రాదండి. అవన్నీ ప్రాసెసింగ్ అంతా టైం పడుతుంది. అట్లాగే ఇంటర్న్షిప్ అబ్రాడ్, జనరల్గా ఇంటర్న్షిప్ అబ్రాడ్ అంటే ఏంటంటే మా యొక్క కేఎల్ బిజినెస్ స్కూల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్లీ రిజల్ట్ ఓరియంటెడ్ అండి అండ్ ఫ్యాకల్టీ మానిటెడ్.
ప్రతి విద్యార్థి తను కోరుకున్నటువంటి పరిశ్రమలో చేసే విధంగా ఇండస్ట్రీ మ్యాపింగ్ చేస్తారండి. మా యొక్క బీబీఏ స్టూడెంట్స్ అయితే ప్రతి సంవత్సరం సమ్మర్లో చేస్తారు. అదే ఎంబీఏ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్ తర్వాత వాళ్ళు 3 నెలల పాటు ఇంటర్న్షిప్ చేస్తారు. వాటిలో ఇంటర్న్షిప్ కనుక విదేశాల్లో చేసుకోవాలి అంటే మా దగ్గర అవకాశం ఉంది. జనరల్గా వాళ్ళు సమ్మర్లో చేసే ఇంటర్న్షిప్ మేము జాన్యువరిలో రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. ప్రాసెసింగ్ అంతా మార్చిలో అవుతుంది అండ్ వీసా ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళకి వస్తుందండి. మాకు లాస్ట్ ఇయర్ జర్మనీ, జపాన్, థాయిలాండ్, యుఎస్ఏ అలాగే యూకే ఈ దేశాల్లో మా వాళ్ళ దగ్గర 117 మంది ఇంటర్న్షిప్ చేశారండి మా యొక్క యూనివర్సిటీలో. ఇంటర్న్షిప్ విదేశాల్లో చేయడం వల్ల 3 అంశాలు వాళ్ళ యొక్క లాభం ఏంటంటే, ఒకటి క్రాస్ కల్చరల్ లెర్నింగ్, అంటే మనం విదేశాలు వెళ్ళినప్పుడు ఎలా మనం మనగలగాలి, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉంది, దానికి అనుగుణంగా మనం ఎలా మార్పు చేసుకోవాలి, ఆహారం కానీ ఆహార్యం కానీ రెండిట్లో వాళ్ళు నేర్చుకోవడం. రెండవది మన యొక్క భావ వ్యక్తీకరణ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మూడవది నెట్వర్కింగ్ ద్వారా విదేశాల్లో మనకి అనేక వ్యక్తులతో అలాగే పరిశ్రమలతో కనెక్షన్స్ అవుతాయి కాబట్టి అవి ఫ్యూచర్లో మన యొక్క భవిష్యత్తుకి బాగా ఉపయోగపడతాయండి. వండర్ఫుల్ సార్. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఫారిన్ కంట్రీలో ఏదన్నా కాలేజ్లో జాయిన్ అయితే ఆ కాలేజ్తో కంపల్సరీగా కేఎల్ యూనివర్సిటీ టై అయ్యి ఆ స్టూడెంట్కి సంబంధించిన ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుందా, లేకపోతే కేఎల్యూ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ కాలేజెస్ అబ్రాడ్, ఓన్లీ ఆ కాలేజెస్లో జాయిన్ అయితే మాత్రమే స్టూడెంట్కి బెనిఫిటా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చి నేను బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జర్మనీ వెళ్ళాలి, లేకపోతే ఎడిన్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ యూకే వెళ్ళాలి. సో పిక్డ్ యూనివర్సిటీస్ ఆఫ్ దట్ ప్లేస్ అంటే మా దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీస్ కూడా సజెస్ట్ చేస్తాం. ఇవి కాకుండా మాకు ప్రతి యూనివర్సిటీతో లింక్స్ ఉంటాయండి. వండర్ఫుల్. రైట్. సెక్టోరల్ స్పెషలైజేషన్స్ అంటే ఏంటి సార్? వాట్ డస్ దట్ మీన్? సార్ మేడం ఇప్పుడు బీబీఏలో మేము 3 రకాలటువంటి స్పెషలైజేషన్స్ ఇస్తున్నాం ఫైనల్ ఇయర్లో. అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్పెషలైజేషన్స్ ఇస్తున్నాము, ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్. ఎంబీఏలోకి వచ్చేసరికి ఇది ఒక కాంప్రహెన్సివ్ స్ట్రక్చర్. ఇక్కడ ఏమంటే ఒక స్టూడెంటు మేజర్ స్పెషలైజేషన్ చేయగలుగుతారు, నెక్స్ట్ మైనర్ స్పెషలైజేషన్ చేయగలుగుతారు. అంటే 2 స్పెషలైజేషన్లు చేస్తున్నారు. మేము ఇచ్చే స్పెషలైజేషన్లు ఏంటంటే ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇవి అన్ని స్కూల్స్లో ఉంటాయి. వీటితో పాటు మేము బిజినెస్ అనలిటిక్స్ ఇస్తున్నాము, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇస్తున్నాము. వీటిలో మళ్ళా ఉన్న ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా, అంటే ఎప్పుడు బోధించే కోర్సులు కాకుండా కంటెంపరీ స్పెషలైజేషన్ అని ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఎప్పుడు మన ఇండస్ట్రీ డిమాండ్ బట్టి మార్చే విధంగా ఇంకొక స్పెషలైజేషన్ ఇస్తాం. అంటే మా దగ్గర మా బిజినెస్ స్కూల్లో చేరినటువంటి స్టూడెంట్లు 2 స్పెషలైజేషన్లు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ కంటెంపరీ స్పెషలైజేషన్ ఒకటి చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్టరల్ స్పెషలైజేషన్ అని ఇంకోటి ఆఫర్ చేస్తున్నాం. సెక్టరల్ స్పెషలైజేషన్ అంటే ఏమంటే ఇప్పుడు బాగా జాబ్లు వస్తున్న రంగాలు ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ ఫార్మస్యూటికల్ సెక్టార్ అండ్ ఇలా రీటైలింగ్, ఈ సెక్టార్ అన్నిటిలో కూడా వాళ్ళు చూజ్ చేసుకొని 2 సెక్టరల్ 1 అండ్ సెక్టరల్ 2 2 స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. మళ్ళీ అంటే జనరల్ లెట్ అస్ సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ తీసుకున్నారు, ఆయన సెక్టరల్ స్పెషలైజేషన్ కింద హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలా ఇంకొక 2 స్పెషలైజేషన్, అంటే ఓవరాల్గా వాళ్ళు 4 స్పెషలైజేషన్స్ తోటి బయటకు వెళ్తారు. ఇంకా వాళ్ళకి కోర్సెరా సర్టిఫికేషన్లో ఇంకొక స్పెషలైజేషన్ చేసుకునే అవకాశం ఉంది, శాప్లో ఇంకొక సర్టిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఏంటంటే స్టూడెంట్స్ చూజ్ చేసుకోవడం, కంపెనీలు వచ్చి స్టూడెంట్ చూజ్ చేసుకుంటాయండి. అంటే కంపెనీలే మా స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ చూస్తే, అంటే ఇతను చదివిన కోర్సులు కానీ ఇతను చేసిన స్పెషలైజేషన్స్ కానీ చూస్తే, సో దే విల్ డెఫినెట్లీ పిక్ అవర్ స్టూడెంట్స్. అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్, ఇఫ్ 1 KLU student is there, they will definitely identify that KLU business school student and they will definitely get a job opportunity. I have given, we follow comprehensive approach. Right. Our approach is different. And right now our motto is we are making every course design oriented. This year our motive is to make every course design oriented. And ఇంకోటి ఏమంటే BTL levels అని ఉంటాయండి. BTL levels అంటే 6 levels ఉంటాయి. అంటే రిమెంబర్ లెవెల్, అండర్స్టాండ్ లెవెల్, అప్లై లెవెల్, అనలైజ్ లెవెల్, క్రియేట్ లెవెల్, ఇవాల్యుయేట్ లెవెల్. ఇప్పుడు మేము క్వశ్చన్ పేపర్స్ ఏ స్టేజ్కి వచ్చామంటే క్వశ్చన్స్ అన్నీ కూడా బియాండ్ BTL లెవెల్ 3 అబోవ్ ఇవ్వాలి అనేటటువంటి స్టాండర్డ్ మేము డెవలప్ చేసుకున్నాం. అంటే 1, 2 వదిలేసాం, ఇక మేము 3, 4, 5. అంటే పిల్లలు ఏమంటే నేర్చుకున్న నాలెడ్జ్ని అప్లై,
అనలైజ్ అప్లై స్టేజ్ కూడా దాటిపోయింది. అనలైజ్, ఇవాల్యుయేట్ అండ్ క్రియేట్. దే షుడ్ డెవలప్ their own business. They should design their own business. They should be in a position to teach for the people who can design their own businesses and they can start their own businesses. They can also design new business models also. You can see different kinds of businesses in the future that are going to be designed by our KLU business school students. That shows the pride in your faces, Andy. Thank you so much. We are really very happy to have you here. KL డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు అన్నది ఒక్క మాటలో చెప్పి కంక్లూడ్ చేయాలంటే అప్లై, అప్రోచ్, ఇవాల్యుయేట్ అండ్ దెన్ ఫైనలీ క్రియేట్. సో ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్తో క్రియేట్ అవ్వబడిన స్టూడెంట్స్ రేపు పొద్దున మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత రాదర్ దాన్ అ స్టూడెంట్ హ్యావింగ్ అ చాయిస్ ఆఫ్ ఇన్ టు విచ్ కంపెనీ హీ నీడ్స్ టు గెట్ ఇన్ టు, ద కంపెనీస్ విల్ హ్యావ్ అ బంచ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ టు సెలెక్ట్ ద బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఓన్లీ ఫ్రమ్ KL యూనివర్సిటీ. దట్ ఈస్ KL డీమ్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ స్పెషాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఇన్ అవర్ షో. Thank you. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.